వాళ్ళ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని 10 షిప్పింగ్ హార్బర్స్, కారిడార్స్, షిప్పింగ్ కారిడార్స్, 127 పారిశ్రామికలు అంటే పరిశ్రమలు, 10,000కు పైగా సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య శిబిరాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? 10,000కు పైగా ప్రతి ఒక్కరికి ఇంట్లో దగ్గరగా మనకి డాక్టర్ని కూడా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, సచివాలయాలు, మనకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే దగ్గర అందుబాటులో వెళ్ళి మనం సాల్వ్ చేసుకునే విధంగా గ్రామ సచివాలయాలు, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఎలా చెప్తారండి ఇలా ఇవన్నీ అభివృద్ధి కాదని? అన్నిటికంటే ముఖ్యం 30 లక్షలు పైగా స్థలాలను పేదవాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 30 లక్షలకు పైగా స్థలాలను కేటాయించడం, దాదాపు 22 లక్షలకు పైగా